ఓ వేద హృదయం ఎరిగితేను వాదరహిత ప్రణవ పదము, వేద హృదయం ఎరిగితేను వాదరహిత ప్రణవ పదము, నాదముగుచుమ్రోయిన విని నాదరించి వినక నైతి తపంబు చేయజాలను నేసేయజాలను, నా తరముగాదు మహిత శాస్త్రములను చదువను, అఖిల లోకములక దేశుడు ఆలోకములక దేశుడు, అఖిలము లోకములకు దీసుడు ఆలోకములక దీసుడు, ఆ కైలలి గురుడకిల క్షేత్రములకు నాదుడు, ఆ కైలలి గురుడకిల క్షేత్రములకు నాదుడు, సుఖము దుఃఖ జగమునకు విముఖుడు మహితిన్ భాష, సుఖము దుఃఖ జగమునకు విముఖుడు మహితిన్ భాష, సకుల తొడని కలిసి మలసి అకుల పురుపును గంటిని గాని ఏ తపంబు చేయజాలను నేసేయజాలను, నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను, నా తరము కాదు మహిత శాస్త్రములను చదువను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. మరి తుఫాను వాతావరణం బాగలేదు కాబట్టి డైరెక్ట్గా అయ్యగారి యొక్క ఉపన్యాసాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో విని ఆ తర్వాత స్వామి దర్శన అనంతరం మేము మీ గృహాలకి బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి సన్నిధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది ధరించేటువంటి కాలాన్ని ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వారికి స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ వారికి ప్రసాదింపబడుతూ ఉంటాయి. మరి ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం స్వామి మన గ్రామాలు వచ్చి మనకు మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని వారి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని భౌతికంగా మనకు ప్రసాదించి మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వర సన్నిధమైనటువంటి జ్ఞానాన్ని వారి యొక్క తాత్విక జ్ఞానం ద్వారా మనకు ప్రసాదించడం జరిగింది. ఈ తత్వం ద్వారా మనం అనేక విషయాలు మన యొక్క జీవన స్రవంతిలో మనం గ్రహించి తరించేటువంటి అవకాశం ఉంది. తత్వం మన యొక్క జీవన విధానంలో ఎంతో మార్పును తీసుకురాగలుగుతుంది. మనలో జడభావం, మూర్ఖత్వం, ద్వేషం, స్వార్థం, అహంకారం, అసూయ అనేటువంటి అరిషడ్ వర్గాల స్వరూపంగా ఉండేటువంటి లక్షణాలతో కూడినటువంటి తత్వం మనతో వాటిని స్థాయిపరుచుకుని ఆధ్యాత్మిక తత్వంతో ఈ యొక్క లక్షణాలను తొలగించుకొని మనం చక్కని జీవన విధానాన్ని గడిపేటువంటి అవకాశం, తృప్తితో కూడినటువంటి జీవన విధానాన్ని సాగించేటువంటి అవకాశం మనకు ఆధ్యాత్మిక తత్వం ద్వారా మనం పొందడానికి అవకాశం ఉంది. అంచేత గుప్పెడు మనశ్శాంతి మనసుకు కావాలి, శరీరానికి గుప్పెడు ఆహారం కావాలి. ఈ రెండూ కూడా మనకు స్వామి తాత్విక జ్ఞానం ద్వారా మనకు దైనందిన జీవన విధానంలో మనకు ప్రసాదిస్తున్నారు. ఆ యొక్క విషయాన్ని గ్రహించి మనం ఆచరించినట్లయితే
మనకు ఎల్లప్పుడూ ఆయుష్ ఆరోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. వాటికి మించి ఆలోచించినప్పుడు అనేక రకాలైనటువంటి కోరికలు పుడతాయి. ఆ కోరికలు ఆశల రూపంలో మరింత వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ వేగవంతమైనటువంటి ఆశల వల్ల మనకు దురాశ ఏర్పడుతుంది. ఆ దురాశ చివరకు దుఃఖం అనేటువంటి గమ్యానికి చేరుస్తుంది. అప్పుడు మళ్ళీ మన కష్టాలు, బాధలు, సమస్యల చేత అనారోగ్యం ఏర్పడి సమస్తమైనటువంటి నష్టాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి మనలో ఆవహించి మనని ఎంతో నష్టపరిచేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. మరి అటువంటి యౌగికమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం గ్రహించినట్లయితే మన యొక్క జీవన విధానంలో ఎన్నో మార్పులు మనగా ఆచరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత విన్నటువంటి తత్వాన్ని ఆచరించినప్పుడే మనకు వాటి యొక్క ఫలితం మనకు లభిస్తుంది. ఇక్కడ వింటున్నాం, స్వామి దగ్గర ప్రసాదం తీసుకుంటున్నాం, ఆశీర్వాదం తీసుకుంటున్నాం. తర్వాత భౌతిక దైనందిన జీవన విధానంలో మన పనులు మనం చేసుకుంటూ స్వామి తత్వానికి అతీతంగా మనం ప్రవర్తించినట్లయితే మనకు కలిగేటువంటి నష్టాలు, సమస్యలు మనమే కారణం. కాబట్టి వాటికి మన స్వామి ఏం చెప్తున్నారో, మనం ఏం ఆచరిస్తున్నాం, ఏ విధంగా ఉండాలి అనేటువంటి నడవడిక మనం నేర్చుకున్నట్లయితే కలిగేటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో తెలియబడుతుంది. మనం ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయానికి అతీతంగా మనం మనుగడ సాగించినట్లయితే కలిగేటువంటి నష్టాలకు, సమస్యలకు, తాపత్రయాలకు మనమే బాధ్యులం కాబడతాం. కానీ మనం ఏం చేస్తుంటాం, మన యొక్క మనస్సుతో మన యొక్క భౌతిక దైనందిన జీవన విధానంలో ఆ యొక్క అపనిందలు స్వామిపై మనం మోపడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎందువల్ల నాకు ఇక్కడ వచ్చాను, ప్రసాదం తీసుకున్నాను, నేను స్వామి ఇచ్చినటువంటి ఆ ప్రసాదం వాడాన్ని నాకేమీ ఫలించలేదు అనేటువంటి మనోభావన ఏర్పడడానికి కారణం మనం స్వామి ఆదేశించినటువంటి తత్వాన్ని మనం ఆశ్రయించి ఆచరించకపోవడం చేత మనకు అటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఏ రూపంగా భావిస్తాం, స్వామి ప్రసాదం ఇచ్చారు తగ్గిపోవాలి అనేటువంటి విషయంగా ఆలోచిస్తాం. స్వామి వాటితో పాటు తత్వాన్ని నేర్చుకోమని ప్రతిసారి ప్రతి ఉపన్యాసంలో మనకు చెబుతున్నారు. మహామంత్రాన్ని మననం చేసుకోమని చెప్తున్నారు, ఆరాధనలకు వెళ్ళమని చెప్తున్నారు. ఈ విధంగా స్వామి చెప్పినటువంటి కొన్ని ఆజ్ఞలు మనం ఆశ్రయించి ఆచరించినట్లయితే మనకు కలిగేటువంటి ఫలితం మన యొక్క అనుభవంలో మనకు తెలియబడుతుంది. మన స్వామి మనకు ప్రసాదించారు. ఆ ప్రసాదించిన దాంట్లో కొంత విషయాన్ని, కొంత సొమ్మును మన ఆశ్రమంలో ఏర్పరచుకున్నాం. మనం ఎన్నో ఇంకా నిర్మాణ కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంది. స్వామి మనకి ఎంతో ప్రసాదించారు. లేని దాన్ని ఎంతో ప్రసాదించి ఆ ప్రసాదించిన దానిలో కొంత ఆ యొక్క స్వామి ప్రసాదించినటువంటి వాటిలో కొంత ఈ మన యొక్క నిర్మాణ కార్యక్రమాల్లో వెచ్చించినట్లయితే మనకు స్వామి మరింత ప్రసాద రూపంలో ప్రసాదించడానికి అవకాశం ఉంది. కానీ మన యొక్క లోభత్వం చేత ఏం చేస్తున్నాం, ఇదంతా నేనే సంపాదించి నేనే పొందానని చెప్పి మనం భావిస్తుంటాం. ఆ లోభత్వం ఒకనొక సమయంలో కాలం చేత పరీక్షింపబడినప్పుడు అది మళ్ళీ పూర్వస్థితికి వచ్చేటువంటి అవకాశం వారి యొక్క అనుభవంలో వారికి తెలియబడుతుంది. అప్పుడు మళ్ళీ స్వామి దగ్గర మళ్ళీ వచ్చి వేడుకొని అర్థించడం కన్నా మనం చేసేటువంటి తప్పు మనం ఏది అని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్లయితే మనకు అనుభవంలో మనకు తెలియబడుతుంది. అంతే మనం స్వామి ప్రసాదించిన దాంట్లో కొంత కొంత విషయాన్ని, కొంత స్వరూపాన్ని, కొంత ప్రసాదించిన కొంత వాటిలో కొంత దానాన్ని మనం వారు ప్రసాదించినటువంటి కార్యక్రమాల్లో వారు ఏర్పాటు చేసుకున్నట్లయితే అది స్వామి యొక్క ప్రసాదం మరింత మనకి ప్రసాదించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం తత్వం నేర్చుకోమని స్వామి ఎన్నో కార్యక్రమాల్లో మనం చెబుతూ ఉన్నారు. ఆ తత్వం ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం మనకు జీవన విధానంలో మనకి అనుభవ రూపంలో తెలియబడుతుంది. అదేవిధంగా మనకు మంత్రాన్ని మననం చేసుకోమని చెప్తున్నారు ప్రతిసారి కూడా. ఆ మంత్రం యొక్క మనసులో మంత్రాన్ని మననం చేసుకునేటువంటి విషయం వైపు మనం దృష్టి సారించకపోయినట్లయితే ఆ మంత్రం మర్చిపోతాం. తర్వాత మనకి ఆపద సమయంలో కానీ, మనకు ఏదైనా కష్టాలు, బాధల సమయంలో కానీ ఆ మంత్రం గుర్తు రాక మళ్ళీ స్వామి యొక్క ఆశ్రయాన్ని చేరలేక మనం మరుగున పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంచేత మంత్రధ్యానము, స్వామి యొక్క ఆరాధనలో పాల్గొనడం, స్వామి యొక్క తత్వాన్ని మనం ఆచరించినట్లయితే కలిగేటువంటి విషయాలన్నీ కూడా మనకు అనుభవంలో నిరూపణ కాబడుతున్నందున ఆ యొక్క తత్వాన్ని అనుసరించడం, మళ్ళీ స్వామి మనకు ప్రసాదించిన వాటిలో కొంత వాటిని అది స్వామి యొక్క మన యొక్క ఆశ్రమ నిర్మాణ కార్యక్రమాల్లో మనం వెచ్చించినట్లయితే
పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదం కూడా మనం పొంది తరించేటువంటి అవకాశం మన యొక్క అనుభవంలో మనకు ప్రసాదింపబడుతుంది. అది మరొక రూపంలో మహాప్రసాదంగా ఆ భావన మనలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క స్థితి మనం పొందేటువంటి అవకాశం ఉంది. అంచేత మనకు కావాల్సింది గుప్పెడు శాంతి, గుప్పెడు ఆహారం, ఈ రెండు ఉన్నట్లయితే మన ఈ మనుగడ ఎంతో ఆనందంగా సంతోషంగా మనుగడ సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత మన కష్టాలు మన బాధలు మనకి ఎందుకు ఏర్పడుతున్నాయి అన్నట్లయితే మన యొక్క అరిషడ్వర్గాల వల్ల మనకి బాధలు, కష్టాలు, సమస్యలు, తాపత్రయాలు అన్నీ ఏర్పడుతున్నాయి. అంచేత వాటిని స్థాయిపరచుకోవాలి అన్నట్లయితే తత్వం ఆచరించినప్పుడే అవి స్థాయిపరచుకోవడానికి, ఆ యొక్క అరిషడ్వర్గాలు స్థాయిపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంచేత మనం ఆ యొక్క స్వామి ప్రసాదించినటువంటి తత్వాన్ని మనం అవగాహన చేసుకోవాలి, ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. మరి అటువంటి మహోన్నతమైనటువంటి తత్వం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఈ తత్వం తెలియక మనం మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో, అహంకారం రూపంలో, స్వార్థం రూపంలో ఒకరినొకరు ద్వేషించుకుంటున్నాం, హింసించుకుంటున్నాం, బాధపడుతున్నాం, కష్టాలు, బాధలు, సమస్యలు మనగా సృష్టించుకుంటున్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేక సంఘటన మన యొక్క ఆశ్రమంలో, మన యొక్క పూజా మందిరాన్ని ముందు ఉన్నటువంటి గేటు ముందు జరిగినటువంటి ఒక చిన్న సంఘటన మనం చూసి ఎంతో నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు గురువారం సాయంకాలం మనం ఆరు గంటల ప్రాంతంలో ఒక ముసలి కోతి ఎప్పటి నుంచో ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. చాలా కాలం బట్టి తిరుగుతుంది. ప్రతిరోజు అది గురువారం పూట మన యొక్క ఆశ్రమ ప్రాంగణంలో తిరగటం. ఈ రోజున ప్రత్యేకించి అది ఒక చిన్న కుక్క పిల్లని తన ఒడిలో పెట్టుకొని తీసుకువచ్చి గుమ్మం మీద నుంచొని అరుస్తూ ఉంది. అంటే ఆ కోతి జాతి వేరు, కుక్క పిల్ల జాతి వేరు. అయినా ఆ రెండు ఆ యొక్క ఆ ముసలి అయినటువంటి ఆ కోతి ఈ కుక్క పిల్లని ఎంతో ఆప్యాయతగా, తన సంతానం కాకపోయినప్పటికీ, తన జాతి కాకపోయినప్పటికీ ఆ కుక్క పిల్లని ఎంతో భద్రంగా, ఎంతో సురక్షితంగా దాన్ని పట్టుకొని దాన్ని ఆలనా పాలన చూస్తూ అది దాని ఎందు ఒక ప్రత్యేకమైనటువంటి ఆప్యాయతను, ప్రేమను ఆ యొక్క కుక్క పిల్లకు అందిస్తూ తను ఒక మానవ రూపం కాకపోయినప్పటికీ, అది కోతి రూపంగా ఉన్నప్పటికీ మానవుల కన్నా తాను మిన్న అనేటువంటి ఒక చక్కని సందేశాన్ని మనకు ఈ రోజున అది తెలియచేయటం జరిగింది ప్రత్యక్షంగా. మరి మనం ఆ కోతి ఆ కుక్క పిల్లను ఆశ్రయించి ఆ కుక్క పిల్ల కూడా కోతిని చక్కగా కోతితో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా ఆప్యాయతతో గడుపుతుంది. మరి ఆ రెండు జాతులు వేరైనప్పటికీ వాటి మధ్య ఉన్నటువంటి ఆప్యాయత, వాటి మధ్య ఉన్నటువంటి అనురాగం, వాటి మధ్య ఉన్నటువంటి ఒక అభౌతికమైనటువంటి సంబంధం, ఆ యొక్క భగవంతుడికి ప్రసాదించినటువంటి సంబంధం ఈ యొక్క చక్కని నిదర్శన సందేశంగా మనకి ఈ రోజున మన సభ్యులందరూ చాలామంది ఆ విషయాన్ని దర్శించడం జరిగింది. మరి ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనం నా జాతి, నా కులం, నేను అనేటువంటి వర్గ వైషమ్యాలు, జాతులు, కులాలు, మతాలు సృష్టించుకొని మన యొక్క ఆప్యాయతలను, మన యొక్క ఆధ్యాత్మికత తత్వాన్ని మనం ఆ ఆధ్యాత్మిక తత్వంలో ఉండేటువంటి విషయాలు మరుగున పెట్టి మన కులాలు, జాతులు, మతాల రూపంలో ఒకరినొకరు హింసించుకుంటూ వర్గ వైషమ్యాలు, ద్వేషాలు సృష్టించుకుంటూ మనం నష్టపోతున్నాం. మరి మనమంతా మానవ జాతికి సంబంధించినటువంటి వారం, మానవులు భగవంతుడు సృష్టించినటువంటి పవిత్రమైనటువంటి జన్మ. ఈ జన్మను మనం పవిత్రమైనటువంటి జన్మను భగవంతునికి ముక్తిధామాన్ని చేరేటువంటి విషయంగా సమర్పించుకోవాల్సినటువంటి జ్ఞానాన్ని, తాత్విక జ్ఞానాన్ని సద్గురువు నుండి మనం పొంది గ్రహించవలసిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఆ జ్ఞానం యొక్క స్వరూపాన్ని గ్రహించాలనేటువంటి విషయం మనం తెలిసినప్పటికీ కూడా మనం ఆ యొక్క తాత్విక జ్ఞానాన్ని గ్రహించక మనం వేరు వేరు విషయాల్లో మన యొక్క భావాలలో మరుగున పడిపోతున్నాం. మరి ఈరోజు ఆ సందేశం ద్వారా మనం తెలిసింది ఏది అన్నప్పుడు ఆప్యాయత, అనురాగం, ప్రేమతో మనం ఉన్నట్లయితే ఆ యొక్క ఆనందం, అమృతం, ఆయుష్, ఆరోగ్యం అన్నీ కూడా మనకు లభ్యం కాబడతాయి. అంచేత ఆ యొక్క కుక్క పిల్లకు ముసలిదైనటువంటి ఆ కోతి ఆ ఎంతో చక్కగా ఆప్యాయతతో ఆలనా పాలన చేస్తూ సురక్షితంగా ఆ యొక్క కుక్క పిల్లను కాపాడుతూ తాను ఆహారాన్ని అందిస్తూ
దాని యొక్క పాలన పోషణ ఆ ముసలిదైనటువంటి కోతి మరి ఎంతో చక్కగా మరి ఆ చేస్తున్నటువంటి విషయం మన ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు మనం అందరూ దర్శించాం. మరి అటువంటి విషయాన్ని ఒక సందేశంగా మనం తీసుకున్నట్లయితే మనం మన యొక్క కుటుంబ సభ్యులతో కూడా అటువంటి ప్రేమ ఆప్యాయతలతో మనం రెండు వేరువేరు జాతులైనటువంటి వాటి మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయత ఏ విధంగా అయితే ఉన్నాయో మరి వాటికి మించి మనం మానవులుగా మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి జ్ఞానశక్తి అన్నీ ఉన్నప్పటికీ కూడా మన మధ్య ఈ ప్రేమానురాగాలు ఆప్యాయతలు అంతరించిపోయి ఆధ్యాత్మికమైనటువంటి భావాల యందు మన దృష్టి సారించలేక అరిషడ్వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పరచుకొని మనం ద్వేషించుకుంటూ మన యొక్క జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మన యొక్క మనుగడలో అనేక రకాలైనటువంటి సమస్యలు తాపత్రయాలు మనమే సృష్టించుకుంటూ మనం స్వామి సన్నిధానం యొక్క తత్వాన్ని కూడా మనం సరిగా గ్రహించక ఆచరించకపోవడం చేత మనం ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ మనకు ఎన్నో ఏర్పడుతూ ఉన్నాయి. అంచేత ఈ యొక్క చిన్న ఉదాహరణ ఈ యొక్క అమోఘమైనటువంటి ఈ యొక్క కోతి పిల్ల ఆ యొక్క ముసలిదైనటువంటి కోతిని ఆశ్రయించడం, ఆ కోతి ఈ తన జాతి కానిటువంటి ఆ కోతి పిల్లను ఎంతో చక్కగా ఆలనా పాలనా చేస్తూ ప్రేమానురాగాలతో ఆప్యాయతతో మరి సురక్షితంగా ఆ యొక్క చిన్నదైనటువంటి ఆ కుక్క పిల్లను ఎంతో ఆనందంగా వాటిని దాన్ని పోషిస్తూ ఉండడం అనేటువంటిది మరి చక్కని సందేశం. ఆ విధంగా వాటికి ఉన్నటువంటి కొంత మేరైన అటువంటి లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనలో ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి కుటుంబ పరంగా సామాజిక పరంగా మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఇటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు దైనందిన జీవన విధానంలో స్వామి మనకు ప్రబోధిస్తున్నటువంటి విషయాలు గ్రహించి ఆచరించి అది మన యొక్క జీవన మనుగడలో అన్వయింప చేసుకున్నట్లయితే మన యొక్క సమస్యలను మనం పరిష్కరించుకోవడమే కాకుండా మనకు ప్రశాంతకరమైనటువంటి శాంతితో కూడినటువంటి వాతావరణాన్ని మనకు జీవన విధానంలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. కనుక మన ఇటువంటి చక్కని ఆధ్యాత్మిక తత్వాన్ని స్వామి నుండి మనం పొంది మన యొక్క జీవన విధానంలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆయా విషయాలను మనం దృష్టి పెట్టి మనం ఉన్నట్లయితే యద్భావం తద్భవతి. మన స్వామి ఆజ్ఞాపించినటువంటి విధానాన్ని అనుసరించినట్లయితే తద్భవతి స్వామి యొక్క ఆశీర్వాదం ఆ రూపంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అంచేత మనం స్వామి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు ఆయా విషయాల యందు మనం దృష్టి సారించగా మనకు స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ కావాలి కావాలి అని అంటుంటాం. కానీ మనం స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే వారికే తెలుస్తుంది. వారికి వచ్చేటువంటి కష్టాలు బాధలు సమస్యలకు కారణం ఏది అనేటువంటి విషయం విశ్లేషణ చేసుకుంటే వారికే తెలుస్తుంది. ఆ విధంగా స్వామి నుండి మనం ఏదైతే పొందామో ఆ పొందినటువంటి విషయాన్ని ఆజ్ఞల రూపంలో మనం స్వీకరించి అది ఆచరింపజేసుకునేటువంటి నడవడిక మనం అలవర్చుకున్నట్లయితే కలిగేటువంటి లబ్ధి మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. అందుచేత ఆ స్వామి యొక్క తత్వాన్ని మనం ఆచరించేటువంటి ప్రయత్నం చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి మహోన్నతమైనటువంటి సందేశంతో మనల్ని ఆశీర్వదించారు. స్వామి ప్రబోధించిన విధంగా మనందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు స్వామి మనకి ఆధ్యాత్మిక శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్వామి యొక్క గ్రంథాల్లో ఏదో ఒక అంశాన్ని ఒక 10 నిమిషాలు మాట్లాడగలిగేటటువంటి స్థితిని మనం సంపాదించుకుని రేపు డిసెంబర్ 14-15 తేదీల్లో మీరు మాట్లాడిపోయేటటువంటి సబ్జెక్టు మీ పేరు మీ సెల్ నెంబరు మన ఇక్కడ సత్యనారాయణ రాజు గారికి ఇచ్చినట్లయితే వారు అక్కడ భీమవరం పంపిస్తారు.
రేపు 14-15 తేదీల్లో ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటారో వారు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇదే ప్రాంగణానికి వచ్చి ఆ ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల్లో పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యం పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకి మహోన్నతమైన జ్ఞానామృతాన్ని అందజేసే మాసపత్రిక తత్వజ్ఞానం. మనం పిఠాపురంలో మన స్వామి సందేశం వినగలుగుతున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా స్వామి ఏమేమి విషయాలు చెప్తున్నారు, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి రహస్యాలు పూర్వపీఠాధిపతుల యొక్క ఆ రచనలన్నీ కూడా మహాప్రసాద రూపంలో ప్రతి నెల కూడా మనకి అందజేసే తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన మాసపత్రికను కూడా మనం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా క్రమం తప్పకుండా పొందాలి. ఆ మాసపత్రిక పొందడంలో మీకు మన రేఖా అప్పలరాజు గారిని కలుసుకుని ఆ మాసపత్రికని కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా పొందవలసిందిగా మనవి. ఇక మూడోది, స్వామి ఇప్పుడే చెప్పారు, ఆరాధనా కార్యక్రమాలు. ఆరాధనలో పాల్గొనడం ద్వారా కూడా స్వామి మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు కాబట్టి క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొనడం. అదేవిధంగా స్వామి మనకు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని మనకి ఇప్పుడు వాలంటీర్లు గ్రామానికి వస్తున్నారు, మీకు అందరికి కూడా చెప్తున్నారు. ఆయా విషయాల్లో మీరు పాల్గొని చక్కటి సహకారాన్ని అందజేసినట్లయితే స్వామి చెప్పిన విధంగా మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం మనం పొందడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మహామంత్రం, ఆ మహామంత్రాన్ని కూడా మనం మననం చేసుకోవడం. రేపు ఇంకా కొత్తగా మంత్రం పొందాలనుకున్నటువంటి వారికి జనవరి 1వ తేదీన మన నూతన ఆశ్రమ ప్రాంగణంలో మనకి స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శనివారం డిసెంబర్ 7వ తేదీన మల్లం ఉదయం 9:30 to 11, ఎర్రంపాలెం ఉదయం 11:30 to మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 2 గ్రామాల్లో కూడా స్వామి యొక్క పర్యటన ఉంటుందండి. మల్లం అంటే మనకి అక్కడ సామర్లకోట పక్కన ఉంది. ఆ సామర్లకోట పక్కన ఉన్నటువంటి మల్లం ఉదయం 9:30 to 11, ఎర్రంపాలెంలో ఉదయం 11:30 to 1 గంట. ఈ పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఆ 2 గ్రామాలకి విచ్చేసి స్వామి సందేశాన్ని విని స్వామి దర్శనం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డిసెంబర్ 7వ తారీఖు శనివారం. నిశ్చల భావముతో సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతమైన దృఢ సహనముతో నిరంతరము ధ్యాన పూజాది కర్మలచే పూజించే భక్తి మార్గమే ముక్తికి మూలం. సమస్త జీవరాశుల యందు ప్రేమమూర్తి అయి వెలుగుచున్న పరంజ్యోతియే పరమాదర్శ మనసు
ప్రబోధించుచున్న ఈ కీర్తనను చెవులారా వినండి. తాపత్రయముల
ఆధ్యాత్మిక పీఠము చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి కహెన్షావలి సద్గురు వర్యులచే విరచితమైన ఒక చరణం అయిపోయి మిగతా నలుగురు పట్టుకుంటారు. ఏం తల్లి? ఒక చరణం అయిపోయిన పళ్ళి వదిలేయండి, మిగతా వాళ్ళు వెనకాల వాళ్ళు పట్టుకుంటారు. చెప్పేసి హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజానములునే పేరు పేరున గూర్చి నే రాజానములునే పేరు పేరున గూర్చి ఆరాధించు సుభక్తే నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మండల పరమ భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మండల పరములో మార్చి విరిపల్ల రముల నిత్య హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరముల మాకిచ్చి పరతత్వ తేజమున వరముల మాకిచ్చి హరయువు మనల్ని సద్గురు నరసే నటుల నిదిగో హరయుష్యను సద్గురు నరసే నటుల నిదిగో హరయు మయ్యదిన్ భాష సద్గురు నరస్ నటుల నిదిగో హారతి జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురు అందరూ కూడా మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ప్రారంభానికి ముందు నమస్కరించుకున్న వారు వీళ్ళ ప్రవర్తన లేచినప్పుడు